व्यूवर्स वेलकम टू हेल्प इन तेलुगु इवाटी वीडियो चाला इंपॉर्टेंट वीडियो अपने हिंदी भाइयों के लिए और बहनों के लिए छोटी रिक्वेस्ट है। अगर ये वीडियो कोई हिंदी में देखना चाह रहा हो तो प्लीज़ वीडियो यहाँ से लेके यहाँ तक स्किप कर लो। एक मार्क दे रहा हूँ मैं। यही वीडियो में एक्सटर्नल लिंक कुछ भी नहीं दिया मैं आप लोगों को देखने के वास्ते, सेपरेट चैनल भी नहीं है। सो इसी वीडियो में रहता आप लोग का जस्ट आपका रेड कलर का जो इंडिकेटर दिख रहा है उसको थोड़ा से आगे लग गया तो आप लोग का हिंदी में देख सकते। సో ఇవాళ మనం Q&A అనేది మొదలు పెడదాం. చాలామంది కామెంట్స్ చేశారు. చాలామంది మెసేజెస్ నాకు వాట్సాప్‌లో వస్తున్నాయి. చాలామంది స్క్రీన్ షాట్స్ అనేది షేర్ చేస్తున్నారు. ఓకేనా? స్క్రీన్ షాట్ నాకు షేర్ చేసేటప్పుడు అక్కడ మీ ఆధార్ కార్డ్ నంబరు కానివ్వండి, అదంతా మీరు హైడ్ చేయండి. ఓకేనా? క్రాప్ చేసి నాకు లాస్ట్ మీ యొక్క స్టేటస్ కానివ్వండి, లిస్ట్ కానివ్వండి, రిమార్క్స్ ఏదైతే షో చేస్తుందో అది నాకు సెండ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు Q&A వీడియో మొదలు పెడతాను. చాలా కామెంట్స్ వచ్చాయి. థౌజండ్స్‌లో కామెంట్స్ ఉన్నాయి కాబట్టి కొందరి కామెంట్స్ అనేది పికప్ చేస్తాను. హైలైట్ కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్ అనేది డెఫినెట్‌లీగా నాకు రీజన్‌గా నాకు చలో డౌట్ ఉంది అనిపిస్తే సో డెఫినెట్‌గా మీ యొక్క కామెంట్ అనేది పికప్ చేస్తాను. ఓకేనా? సో డెఫినెట్‌లీగా కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేసేటప్పుడు ఓకేనా, చాలా లాంగ్‌లో కూడా చేయకండి. ఎందుకంటే యూట్యూబ్ దాన్ని కిందకి పంపించేస్తుందనమాట. ఇప్పుడు మీకు డెఫినెట్‌గా రిప్లై కావాలనుకుంటే షార్ట్‌లో రీజనబుల్ కామెంట్ అనేది చేయండి. అందులో ఒక మీనింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా? సో వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఛానల్‌లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే సో ప్లీజ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది మన హెల్ప్ ఇన్ తెలుగు మీడియాలో అందరికంటే ముందు చూడడానికి. ఓకేనా? ఫస్ట్ కామెంట్ అనేది పికప్ చేసుకుందాం. రిత్విక్ YUP2ZX కామెంట్ చేశారు. రిత్విక్ షార్ట్‌కట్‌లో నాకు రేషన్ కార్డ్ లేదు, లిస్ట్ 2లో ఉంది ఇస్తారా? సో మీ దగ్గర రేషన్ కార్డ్ లేకుంటే మీ యొక్క నేమ్ అనేది లిస్ట్ 2లో వచ్చిందంటే కంగ్రాట్స్. మీరు రేషన్ కార్డ్ అప్లై చేసుకున్నాక మీకనేది ఇల్లు అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ కామెంట్ అనేది పికప్ చేసుకున్నాం. వల్లకొండ శివకుమార్ అన్న నా నేమ్ లిస్ట్ 3లో వచ్చింది, ఆర్‌సీసీ హౌస్ అని వచ్చింది, దీని గురించి చెప్పండి. సో చూడండి, లిస్ట్ 3లో మీ నేమ్ ఉందంటే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్టు. ఓకేనా? ఆర్‌సీసీ అంటే మీ ఇల్లు అనేది సిమెంట్‌తో కట్టి ఉన్నది అని అర్థం అనమాట. అందుకని మీకు లిస్ట్ 3లో అనేది గవర్నమెంట్ అనేది వేయడం జరిగింది. ఈ ఆర్‌సీసీ మీనింగ్ ఏందంటే మీ యొక్క ఇల్లు అనేది బానే ఉంది, సిమెంట్‌తో కట్టి ఉంది అన్నట్టు అర్థం అనమాట. ఓకేనా? ఇలా మీకు ఆర్‌సీసీ కేటగిరీలో ఎవరికైతే ఆర్‌సీసీ కేటగిరీలో వచ్చిందో ఇన్‌కేస్ మీరు అలా లేకుంటే మీరు డెఫినిట్‌గా కంప్లెయింట్ అనేది రైజ్ చేయొచ్చు. నెక్స్ట్ షేక్ మొహసిన్, अस्सलाम वालेकुम भाई, मेरे को ना घर नहीं आना, ज़मीन L3 बता रहा, 4 व्हीलर्स बता रहा। आपका L3 बता रहा तो आप भी डेंजर ज़ोन में हैं, राइट? 4 व्हीलर्स बता रहा तो आपके पास 4 व्हीलर्स की कार, ठीक है, कार रन दो, ट्रक रन दो, ऐसा कुछ भी आपके पास है तो डेफिनेटली आप L3 में हैं। अगर आपके पास नहीं है फिर भी ये बता रहा तो सर्वे में मिस्टेक हुआ तो डेफिनेटली सर्वे वालों के ऊपर आप लोग कंप्लेंट रेज कर सकते हैं, ठीक है? అశ్విని ముప్పిడి గారు కామెంట్ చేశారు. అన్న నాకు L3లో వచ్చింది కానీ రిమార్క్స్లో ఆర్‌సీసీ అనే షోయింగ్ మీన్స్ నాకు శాంక్షన్ కాలేదా? సో L3లో వస్తే రిమార్క్స్లో ఆర్‌సీసీ అంటే సేమ్ అదే పద్ధతి నేను చెప్పినట్టు సిమెంట్‌తో ఇల్లు అనేది కట్టి ఉంది, వీళ్ళ ఇల్లు అనేది బాగుంది అన్నట్టు అర్థం అనమాట. సో ప్రస్తుతం లిస్ట్ 1, లిస్ట్ 2 వాళ్ళకనేది కన్ఫామ్‌గా ఇల్లు అనేది వచ్చే ఛాన్సెస్ అనేది హైలో ఉన్నాయి. ఓకేనా? సో L1కి ఇచ్చిన తర్వాత L2 వాళ్ళకి అనేది ఇవ్వడం జరుగుతుంది. L1 లిస్ట్ 1లో ఎవరికైతే నేమ్ వచ్చింది కదా వాళ్ళకి బిగ్ కంగ్రాట్స్. ఈ వీక్‌లో అనేది వాళ్ళకు శాంక్షన్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కింగ్స్ కామెంట్ చేశారు. रिमार्क्स माँ ओनर 4 व्हीलर बता रहा। सो 4 व्हीलर बता रहा तो आप एक बार कंफर्म कर लो आपके पास 4 व्हीलर, आप सर्वे को आ जाओ 4 व्हीलर लिखा है क्या? अगर आपके पास नहीं है 4 व्हीलर तो आप कंप्लेंट रेज करो। वहाँ का भी आपको वहाँ से आपको हाई कमांड ऑफिस से आपको डेफिनेटली वहाँ से आपको रिप्लाई मिल जाता है। नेक्स्ट है MD मुस्तफ़ा, L3 बता रहा, 4 व्हीलर बता रहा, సేమ్ आप भी यही కంప్లైంట్ कर सकते। మిస్టర్ క్రిక్ బడి GHMCలో L2 వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చే అవకాశం ఉందా? GHMCలో L2 వచ్చిందంటే L2 వస్తే మీకు వచ్చే అవకాశాలు అనేది కన్ఫామ్‌గా ఉన్నాయి. ఓకేనా? ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి. సో నెక్స్ట్ వచ్చేసి షేక్ ఫహీమ్, ప్లీజ్ కాంటాక్ట్ ప్రజా సేवा केंद्र और MPDO ऑफिस टू कॉन्टैक्ट दे रहा। अगर ऐसा दे रहा तो आप लोग प्रजा सेवा केंद्र को जाके पूछ सकते हैं, नहीं तो प्रजा भवन को जाके प्रजा सेवा केंद्र एक रहता डेस्क, वहाँ पर जाके अप्लाई कर ले सकते, ठीक है? నెక్స్ట్ కామెంట్ అనేది పికప్ చేసుకుందాం. పద్మ శాంతిక్ కాకర్ ప్రతి, సో తప్పుగా నేమ్ పలుకుంటే సారీ, పద్మ అని షార్ట్గా పలుకుతున్నాను. పద్మ గారు కామెంట్ చేశారు. థ్యాంక్ యూ బ్రదర్, క్లిयर आप बोलिए साहब मेरे को लिस्ट 2 है, थैंक्स फॉर
थैंक्स फॉर हिंदी में बोलने के लिए। थैंक यू सो मच आपका। लिस्ट 2 में है तो आप लोगों को कंग्रेट्स। लिस्ट 2 में जिसका भी है, लिस्ट 1 में जिसका भी है, आप लोगों का टेंशन लेने की ज़रूरत नहीं है। सैयद फेरोज़, अस्सलाम वालेकुम भाई, ग्रुप ऐड करो भाई, ग्रुप है तो लिंक भेजो। देखो ग्रुप में ऑलरेडी क्लोज करा, पर्टिकुलर थोड़े जनों को ऐड कर लिया मैं ग्रुप में। इंस्टा अकाउंट है मेरा नीचे, वहाँ पर लिंक दिया, देखो आप लोग वहाँ से ज्वाइन हो सकते, ఫాలో కర్లో మీరు। నెక్స్ట్ వర్ధాన్ డెవలపర్స్, అన్న ప్లీజ్ రిప్లై ఇవ్వండి అన్న, నేను రెంట్ హౌస్లో ఉంటున్నాము, నేను జాబ్కి వెళ్ళట్లేదు, సర్వేకు వచ్చి ఓన్ హౌస్లో కంప్లీట్ పెడితే సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుందన్న, ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా। సో సంథింగ్ వెంట్ రాంగ్ వస్తే కొద్దిగా అనేది వెయిట్ చేయండి, ఓకేనా। మీ యొక్క డాటా అనేది సర్వర్లో అప్డేట్ కాలేదు, ఓకేనా। హరిప్రియ కామెంట్ చేశారు, అన్న మాకు L3లో వచ్చింది హౌస్ శాంక్షన్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అని వచ్చింది, ప్లీజ్ రిప్లై అన్న। సో గవర్నమెంట్ ఇది L3లో మీకు గవర్నమెంట్ స్కీమ్ అని వచ్చిందంటే అది అర్థం ఏంటంటే ఆల్రెడీ మీరు ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేసి ఉంటారు, లేకుంటే ఆల్రెడీ మీరు మీ కుటుంబంలో ఇందిరమ్మ ఇల్లు పొంది ఉంటారు, అందుకని L3లో ఇలా। ఈ L3 అనేది చాలామంది కన్ఫ్యూజన్ ఎందుకు అవుతున్నారంటే, ఈ L1 L2 గవర్నమెంట్ ఏదైతే కేటగిరీ పెట్టిందో, సో L1 వాళ్ళకి ఫస్ట్ ఇద్దామని పెట్టింది, L2 వాళ్ళకి సెకండ్ ఇద్దామని పెట్టింది। ఈ 2కి మిగిలిన వాళ్ళకి ఎవరైతే రీఅప్లై చేసుకున్నారో, ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నా మళ్ళీ అప్లై చేశారో వాళ్ళవి మాత్రం ఈ డేంజర్ జోన్ L3లో అనేది పెట్టడం జరిగింది। అయినా L3లో రాదా అన్న అంటే అది పర్టికులర్గా వెరిఫికేషన్ చేసి వాళ్ళలో కూడా ఎంపిక చేసి మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది। సో L3 వాళ్ళు కూడా కొద్దిగా టెన్షన్ పడకండి, ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయి ఉంటే, వాళ్ళతోని మిస్టేక్ అయి ఉంటే మాత్రం డెఫినెట్లీగా మీకు కంప్లైంట్ చేసుకుంటే ఆ రిజాల్వ్ అయిన తర్వాత మీకు కూడా రావడం జరుగుతుంది। फौजिया बेगम, लिस्ट बता रहा आता मेरे को घर, प्लीज़ बोलिए भैया। सो लिस्ट बता रहा तो आप क्या रिमार्क्स एक बार मेरे को बोलो, क्या रिमार्क्स में क्या है, उसके हिसाब से मैं आपको बोल दूँ। नेक्स्ट आलिया जानू, अस्सलाम वालेकुम भाई, क्या लिस्ट बताए बाद भी आता क्या इंक्वायरी को, मेरा पहले एक बार हुआ सर्वे फ़ोटो लिए बाद अब स्टेटस चेक करे तो लिस्ट बता रहा भाई। और थैंक्स भैया, आपकी वीडियो बहुत अच्छी होती है माशाल्लाह, शुक्रिया आपका बहुत बहुत। देखो लिस्ट आपका बता रहा तो स्टेटस में लिस्ट चेक कर लेने के बाद में उधर रिमार्क्स में क्या दे रहा देख लो आप। अगर रिमार्क्स में नॉन पक्का हाउस ऐसा दे रहा तो डेफिनेटली आपका लिस्ट में नाम है सर का, आपको घर आता, आप लोगों का टेंशन लेने की ज़रूरत नहीं है। नेक्स्ट पागल भाई, मेरे को घर नहीं है, मैं केसीआर सर के जब भी अप्लाई करी 2016 में और अभी भी कर ली, लेकिन सर्वे करने वाले मेरे को घर नहीं आए बोल के लिस्ट 3 में डाल दिए भाई। देखो सर्वे करने वाले आपके घर को नहीं आए तो आप लोग पहले कंप्लेंट करे रहना था, मैं आपको ऑलरेडी वीडियो में बहुत बार बोला, ठीक है। अगर वहाँ पर सर्वे करने वाले नहीं आए, अगर आए तो भी आपका डोर लॉक है, तो ये पूरा लिस्ट 3 कैटेगरी में चल जा रही है पूरे। है इन लोगों को है ज़रूरतमंदी है, मगर छोटे छोटे गलतियों की वजह से तो उन लोगों को लिस्ट 3 में चल जा रहे हैं इन लोगों के। टेंशन न लो, कंप्लेंट करो, वहाँ से आपको डेफिनेटली आपको रिप्लाई आता। नेक्स्ट आसिया परवीन, अस्सलाम वालेकुम भाई, माशाल्लाह भाई, प्लीज़ हेल्प मी, डबल बेडरूम 4th लिस्ट अंबरपेट हैदराबाद, किधर है बोलो ना। 4th लिस्ट कुछ भी नहीं है, लिस्ट है सो 3 ही लिस्टा हैं, लिस्ट 1 है, लिस्ट 2 है, लिस्ट 3 है। आप लोगों को यूट्यूब में जो भी बता रहा पुराने लिस्टा है वो केसीआर के, जबकि डबल बेडरूम के लिस्टा बता रहा, आपको जेन्युइन लिस्ट ओरिजिनल लिस्ट देखने का है आप लोगों को तो इंदिरम्मा इल्लू के ऑफिशियल वेबसाइट पे जाके नीचे डिस्क्रिप्शन में दिया, वहाँ पर आपका आधार कार्ड नंबर, मोबाइल नंबर, रेशन कार्ड नंबर, एप्लीकेशन आईडी डाल के आप लोग रियल चेक कर ले सकते। दूसरे जो भी लिस्टा हैं 4th लिस्ट 5th फेस, ये कुछ भी नहीं है तेलंगाना गवर्नमेंट, अभी कांग्रेस गवर्नमेंट में ऐसा कुछ भी नहीं रखे, ओनली लिस्ट 3 है, ये 3 प्रोसेस में कंप्लेंट कर रहे, ठीक है। सो नेक्स्ट కామెంట్ పికప్ कर लेंगे। పికప్ చేసుకుందాం। సాహెబా బేగం గారు కామెంట్ చేశారు, अस्सलाम वालेकुम, बहुत अच्छे वीडियोस बनाते हैं आप, अल्लाह आपको और आपकी बीवी को हमेशा सलामत रखे। बहुत प्यारा कमेंट करे, शुक्रिया बहुत बहुत, ऐसी दुआ देते रहो इंशाल्लाह। अच्छा कमेंट करे, बहुत अच्छा दिखा मेरे को। सो नेक्स्ट कमेंट पिकअप చేసుకుందాం। సో దీపక్ గౌలికర్, హలో సార్, మాకు లిస్ట్ 3లో వచ్చింది రిమార్క్స్లో హౌస్ శాంక్షన్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అని వస్తుంది, వాట్ దట్ మీన్స్,
ఇప్పుడు ఏం చెయ్యాలి? జీహెచ్ఎంసీ ఆఫీస్‌కి వెళ్ళినా ఎవ్వరు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. సో, దీపక్ గౌలికర్ పొద్దున మీ కాల్ అనేది నాకు రావడం జరిగింది. సో, పికప్ అనేది చేసుకోలేదు. మీరే అని నాకు తెలవదు. సో, ఇక్కడ చూడండి మీకు లిస్ట్‌లో వచ్చింది రిమార్క్స్‌లో హౌస్ శాంక్షన్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అని వస్తుంటే అది మీకు ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు గవర్నమెంట్ స్కీమ్‌లో మీకు ఇల్లు అనేది శాంక్షన్ అయినట్లు అని అర్థం అనమాట. ఒకసారి మీరు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఎంపీడీ ఆఫీస్‌కు అనేది వెళ్ళొచ్చనమాట. సో, నెక్స్ట్ కామెంట్ పికప్ చేసుకుందాం. ఇంకో కామెంట్ తర్వాత వీడియో అనేది ఎండ్ చేస్తాననమాట. ఇంకా 2, 3 కామెంట్స్. సో, షేక్ ఫిరోజ్ కామెంट करे अस्सलाम वालेकुम इंदिरा में इल्लू सर्वे में हमारा सर्वे हो गया था। ऑनलाइन एप्लीकेशन में चेक करने पर सर्वे कंप्लीट दिखाया, फिर अभी चेक करने पर ऑनलाइन एप्लीकेशन क्लोज दिखा रहा था। तो ये वेरिफिकेशन हुआ नहीं, समझ में नहीं आ रहा। प्लीज़ इसके बारे में बताइए ना। एप्लीकेशन में नाम नहीं है, अभी ना रेशन कार्ड नंबर है ना फ़ोन नंबर नहीं है। एप्लीकेशन स्टेटस क्लोज बता रहा। एप्लीकेशन स्टेटस क्लोज बता रहा तो आपका एप्लीकेशन परमानेंटली क्लोज कर दिए गए, टेम्परवरली, परमानेंटली नहीं। आप जाके एक बार कंफर्म कर लो, ठीक है? कंफर्म कर लो। क्लोज कई को बता रहा, कई को क्लोज करे, ठीक है? एमपीडी ऑफिस को जा सकते, नहीं तो प्रजा सेवा केंद्र में जा सकते आप, ठीक है? फ़ातिमा बेगम, हेलो बेटा, मैं फ़ातिमा बोल रही हूँ। मेरा बतलाया है लेकिन तुम्हें बतला रहा है और आपका बहुत बहुत शुक्रिया, डिटेल में समझ आ गई है। शुक्रिया आपका कमेंट, समझ गया मैं आप जो बोलना चाह रहे थे, राइट? शुक्रिया आपका बहुत बहुत, आपको वीडियो समझ में ही बोल रहे, शुक्रिया। సో నెక్స్ట్ కామెంట్ పికప్ చేసుకుందాం. సో నెక్స్ట్ కామెంట్ పికప్ చేసుకుందాం. ONXY1000YT लिस्ट टू नॉन पक्का हाउस विदाउट हाउस साइट बता रहा भाई, ज़रा बोलो क्या है ये? नॉन पक्का हाउस विदाउट हाउस साइट बता रहा तो आपका घर जो है प्रॉपरली नहीं है, ठीक है? प्रॉपरली घर नहीं है, चाहे आपका टीनों का घर हो सकता, चाहे आपका झोपड़ी हो सकती, ठीक है? आप जो भी रह रहे ना वो घर सही नहीं है, तो आपको डेफिनेटली लिस्ट बता रहा तो आपको आता कंग्रेट्स. సో రామ్ కొడప అన్న, నాకు సెకండ్ కేటగిరీలో లిస్ట్కి రాసిండ్రు, మరి ఎప్పుడు ఇల్లు ఇస్తారన్నా? సెకండ్ కేటగిరీలో లిస్ట్కి రాసిండ్రు అంటే మీకు త్వరలోనే ఇల్లు అనేది మంజూరు చేయబడుతుంది. కొద్దిగా వెయిట్ చేయండి. లిస్ట్ 1 అయిపోయాక లిస్ట్ వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ महमूदा बेगम, रेंट हाउस है ओन हाउस बोल रहा, सास का वो हम रहते नहीं. देखो आप रेंट हाउस है तो वो रेंट हाउस है तो रेंट हाउस कैटेगरी में जो सर्वे वाले लिखे ना, आप जहाँ पर रह रहे, ठीक है? अगर आपका सर्वे वाले सर्वे करते टाइम आपका रेंट हाउस लिखे तो वो रेंट हाउस में आता, अगर उन्होंने ओन हाउस लिख दिया तो वो ओन हाउस में आता. एक बार आप कंफर्म कर लो. नेक्स्ट लास्ट कामेंट అనేది పికప్ చేసుకుందాం. मोहम्मद जमील, सर हमारा सर्वे ही नहीं हुआ, कोई से भी स्कीम का बेनिफिट हमको नहीं मिला, वार्ड में भी नाम नहीं आया. देखो आप अप्लाई करें तो डेफिनेटली आपको मिलता. अगर आप लोग अप्लाई कर लिए, अगर आप लोग एलिजिबल है तो 100% आपको मिलता. अगर नहीं है तो नहीं मिलता, ठीक है? आप लोग अपन लोग जाके अप्लाई कर लेना पड़ता. उन हाथ पकड़ के लेके जाके अपन को अप्लाई नहीं कराते, ठीक है? फास्ट रहना पड़ता है ऐसे चीज़ों में. पहले अपन रहना पड़ता. अपन क्या कहते हैं, पहले पूरों का हो जाता, बाद में अपन जाके बैठ जाते, नहीं आ रहा बोल के. ऐसा नको करो भाई. सबका आता, लिस्ट 1 लिस्ट 2 लिस्ट 3 सबका आता. आप लोग का टेंशन नको लो. मेन तो लिस्ट 1 लिस्ट 2 वालों का तो कंपलसरी 100% घर आता, ठीक है? ये थी आज की वीडियो. अगर कुछ भी डाउट्स है सो डेफिनेटली मेरे को नीचे कमेंट करो. नेक्स्ट कमेंट आपका पिकअप कर दूँ मैं, ठीक है? मिलता हूँ नेक्स्ट वीडियो में. थैंक्स फॉर वॉचिंग. जय हिंद.